హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమంత వ్లాగ్స్. ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటంటే మెత్తాల కర్రీ అండి. మెత్తాలు ఆల్రెడీ వాష్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు బాండీలు పెట్టేసుకొని తగినంత ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఈ ఆయిల్ అంటే కర్రీని బట్టి తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కాక సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి నేను నిలువుగానే కట్ చేసుకున్నాను. కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యాక తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాము. తగినంత అంటే నేను 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. మీకు ఎంత వేసుకుంటారో మీకు నచ్చినంత మీరు వేసుకోండి. ఇప్పుడు ఇది కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటున్నాను. నేనైతే ముందే ఈ ఆనియన్స్లోనే వేసేస్తున్నాను. 3 స్పూన్స్ వరకు నేను కారం తీసుకున్నాను. ఎందుకంటే కొద్దిగా కర్రీ స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి. ఇదంతా కొద్దిగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఈ టమాటాలు అన్నీ బాగా ఉడికించుకోవాలి. చూసారుగా, ఇదంతా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నేను దోసకాయ తీసుకున్నానండి. దోసకాయ మెత్తాల కర్రీ కాబట్టి నేను దోసకాయ కూడా ఒకటి తీసుకున్నాను. కావాలంటే దోసకాయ వేసుకోవచ్చు, ఆకుకూర వేసుకోవచ్చు. మెత్తల కర్రీలో టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది, అదిరిపోతుంది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి లేదంటే మనం ఆల్రెడీ మెంతులు అవన్నీ పట్టుకున్న మసాలా పొడి ఉంటుంది కదా, అలా వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. నేనైతే నార్మల్ ధనియాల పొడి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ వేయించి వాష్ చేసుకొని పెట్టుకున్న మెత్తాలని ఈ ఉడికించుకున్న టమాటో మిశ్రమంలో మనం వేసేసుకుందాము. ఇదంతా బాగా కలిపేసుకుందాము. ఎందుకంటే ఇప్పుడే వేసుకుంటే మెత్తాలు కూడా కొంచెం బాగా ఉడుకుతాయండి. ఆల్రెడీ ఆయిల్లో వేయించుకున్న మెత్తాలు ఏంటంటే టేస్ట్ కూడా ఫ్లేవర్ మారిపోతుంది. మనం దోసకాయ కూడా పక్కకు ఉడికించుకోలేదు, డైరెక్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ దోసకాయ మెత్తాలు ఇవంతా కూడా కరెక్ట్గా ఉడికితే టేస్ట్ అప్పుడు చాలా బాగుంటుంది. నేను చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను అనమాట. చింతపండు మీకు పులుసు ఎక్కువ తినేవాళ్ళు ఓకే, పులుసు ఎక్కువ తీసుకోవచ్చు. ఈ చింతపండు పులుపు ఎక్కువ కాబట్టి నేను చిన్న నిమ్మపండు సైజులో తీసుకున్నాను అనమాట. ముందే నానబెట్టేసుకొని మొత్తం రసం తీసుకొని జల్లించుకున్నాను. చూసారు కదా, డైరెక్ట్ వేసేసుకొని కొద్దిసేపు ఉడికించుకుందాము. ఈ పులుసు అంతా మెత్తాల కర్రీకి ఇంకా మనం ఆల్రెడీ ఒక దోసకాయ వేసాము, అంత పులుపేం రాదు. ఇది కరెక్ట్గా సరిపోతుంది. పైనుంచి కొత్తిమీర వేసేసుకుందామండి. కొత్తిమీర ఫ్లేవర్ వేసుకుంటే చూసారుగా, కర్రీ అయితే సూపర్గా కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది నార్మల్ రైస్ లేకైనా సంగటి లేకైనా కానీ చాలా బాగుంటుంది. మేమైతే సంగటి చేసుకున్నాం అనమాట. చూసారుగా, కర్రీ మొత్తం దగ్గరికి ఉడికిపోయింది. మెత్తాలు కూడా చాలా బాగా ఉడికిపోయాయి. దోసకాయ వేసాం కదా, కర్రీ టేస్ట్ ఎలా వస్తుందో అనుకోవద్దు. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇదే కాదు, ఆకుకూరైనా వేసేసుకోవచ్చు. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.